నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను నిలువరించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. బోగస్ సంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకుని కొందరు వ్యాపారం చేయకుండానే చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టిస్తున్నట్లు గుర్తించింది. ప్రభుత్వ సొమ్మును నొక్కేయకుండా అడ్డుకోవడానికి ఈ విధానం దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చేపట్టిన నూతన ఒరవడి ప్రకారం నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్లైన 1200 మంది చిరునామాలకు రిజిస్టర్ పోస్టులో లేఖలు పంపాలని నిర్ణయించింది. బోగస్ రిజిస్ట్రేషన్లను ప్రారంభ దశలోనే అడ్డుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ కొత్త తరహా విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సాధారణంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సంబంధిత వ్యాపారికి చెందిన పాన్, ఆధార్, ఏ వ్యాపారం చెయ్యనున్నారో వివరాలు పొందుపరచాలి. కానీ కొందరు ప్రభుత్వ సొమ్ము నొక్కేయాలన్న యోచనతో బోగస్ సంస్థలను ఏర్పాటు చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అనామకుల గుర్తింపుతో పాటు తప్పుడు చిరునామాను చూపిస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావడంతో డాక్యుమెంట్లు బాగుంటే సులభంగా రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఆ తర్వాత వ్యాపారం చెయ్యకుండానే ఎక్కువ జీఎస్టీ విధించే వస్తు సామాగ్రిలను ఎంచుకొని బోగస్ ఇన్వాయిస్లు సిద్ధం చేస్తారు. వాటిని జీఎస్టీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఎలాంటి వ్యాపారం చెయ్యకుండానే చేసినట్లు చూపించి తన ఖాతాలో జమయ్యే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీని ఉపయోగించుకుంటారు. ఆ మొత్తాన్ని ఇతర వ్యాపార సంస్థలకు బదిలీ చేయడం కానీ క్యాష్ కిందకు మార్చుకోవడం కానీ చేస్తారు. అధికారులు అనుమానించినట్లు ఏమాత్రం భావించినా వ్యాపారంలో నష్టం వాటిల్లిందని పేర్కొంటూ తన రిజిస్ట్రేషన్ను సరెండర్ చేస్తున్నారు. ఈ తతంగమంతా జరుగుతున్నప్పటికీ అప్పటి వరకు మేలుకోని అధికారులు ఆలస్యంగా రంగంలోకి దిగుతారు. అనుమానం కలిగిన రిజిస్ట్రేషన్ పై పూర్తి వివరాలు పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన డాక్యుమెంట్లను చూస్తే ఆ చిరునామాల్లో పేద కుటుంబాలకు చెందిన వారుంటున్నారు. ఆ చిరునామాలో ఎలాంటి వ్యాపారమూ ఉండటం లేదు. ఇలాంటి ఘటనలను ఆదిలోనే తుంచేయడం మంచిదని భావిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ వెల్కమ్ లెటర్ల పేరుతో అడ్డుకునేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్ నిఖిల్ చక్రవర్తి పర్యవేక్షణలో వెల్కమ్ లెటర్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1200కి పైగా రిజిస్ట్రేషన్లు కొత్తగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీరందరికీ ప్రత్యేకంగా లేఖలు రాసినట్లు చెబుతున్నారు. నిర్దేశించిన చిరునామాలకు లేఖలు వెళ్లినప్పుడు రిజిస్ట్రేషన్ దారుడికి చెందిన వాళ్లు ఎవరూ లేకపోతే ఆ లేఖలు తిరిగి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి వస్తాయి. ఇలా వచ్చిన వాటి చిరునామాలను ప్రత్యేక బృందాలు సందర్శిస్తాయి. అక్కడ అసలైన వారెవరూ లేకుండా ఉన్నట్లయితే ఆ రిజిస్ట్రేషన్ నకిలీదని గుర్తించి దాన్ని రద్దు చేస్తారు. ఒకవేళ ఆ నకిలీ రిజిస్ట్రేషన్ మీద వ్యాపార లావాదేవీలను కూడా చేసినట్లు చూపినట్లయితే తక్షణమే బ్యాంకు లావాదేవీలను స్తంభింపచేస్తారు. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త విధానం ద్వారా కొంతవరకైనా బోగస్ సంస్థల ఏర్పాటును అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.